వెల్కమ్ టు తెలంగాణ రెసిపీస్. ఈరోజు మనము ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వాటిని ఎర్రగా వేయించుకోవాలి. ఇవి ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకొని పొడిలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో నూనె వేసుకొని ముందుగా వాష్ చేసి నీట్గా వాటర్ లేకుండా తుడిసిన ఉసిరికాయల్ని అదే ఆయిల్లో వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఉసిరికాయలు అనేది లోపలి వరకు ఫ్రై అవ్వాలి, లేదంటే పచ్చడి పాడైపోతుంది. చూడండి, ఈ విధంగా గరిటెతో చెక్ చేసుకొని ఆ తర్వాత వీటన్నింటినీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో పోపుని సిద్ధం చేసుకుందాం. పోపు కోసం 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఎండుమిర్చిని కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఈ విధంగా పోపుని పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి తగినంత కారము, మన రుచికి తగినంత, పచ్చడికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మెంతుల పొడిని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత వీటన్నింటిని బాగా కలుపుకొని ఇందులోకి ఉసిరికాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. మనకి ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది.